స్వామి శరణయ్యప్ప తమిళనాడులో భవానీ టెంపుల్కి అయితే వచ్చేసాం స్వామి. హాయ్ స్వామి, భవానీకి అయితే వచ్చేసాము. పళని అనుకున్నాం కదా, పళని క్యాన్సిల్ అయింది. భవానీకి అయితే వచ్చాము. ఇగో వీళ్ళు మా స్వాములంతా. ఇప్పుడు వచ్చే స్వామి తప్పిపోయాడు. అగో ఈ స్వామి తప్పిపోయాడు. అందరు ఒకేళ్ళు నడిస్తే ఈ స్వామి ఒకేళ్ళు నడుస్తాడు. గురుస్వామి వెళ్ళి ఎత్తుక్కొని తీసుకొని వచ్చాడు ఈ స్వామిని అయితే. టెంపుల్ ముందున్న గోపురం స్వామి ఇది. టెంపుల్లోకి అయితే ఇప్పుడు ఎంటర్ అవుతున్నాము. చూడండి, ఇది గోపురము. ఈ గోపురం నుంచి లోనకి వెళ్తే టెంపుల్ వస్తుంది. మేమైతే లోనకి ఎంట్రీ అయ్యాం స్వామి. లోన ఉన్న వ్యూ మొత్తం నేనైతే మీ వీడియో ద్వారా మీ ముందుకైతే తెస్తున్నాను. చూడండి, టెంపుల్ అయితే చాలా బాగుంది స్వామి. చుట్టూ తిరిగి అయితే చూసాము, చాలా బాగుంది. దగ్గరలో ఎవరైనా ఉంటే వచ్చి చూడొచ్చు. చాలా బాగుంది. మార్నింగ్ పూట కదా, రష్ అయితే పెద్దగా ఏం లేదు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ మొత్తం షాప్స్ ఉంటాయి. వాటికి సంబంధించిన బుక్కులు, మా టెంపుల్కి సంబంధించిన చరిత్ర బుక్కులు, అలాగే ప్రసాదం లాంటివన్నీ దొరుకుతాయి. ఈ స్వామి మా మణికట్ట స్వామి అస్సలు ఆగడు, చేతులు ఆగవు, దొరుకుతూనే ఉంటాడు అందరికంటే ముందు. అలాగే ఇప్పుడు టెంపుల్లో లోపలికి వెళ్తున్నాం కదా, డైరెక్ట్ అమ్మవారి గర్భగుడిలో కూర్చొని ఉన్న వీడియో అయితేనే నేను చూస్తున్నాను. చూడండి, ఇగోండి నేను వాళ్ళు పోలీసు వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను మొత్తం దాచిపెట్టుకొని చిన్నగా తీసాను వీడియో అయితే. ఇగో చూడండి, ఇగో కనిపిస్తుంది. అగో అమ్మవారు కూర్చొని ఉన్నారు. అగో సైడ్ నుంచి ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. అప్పటికి చాలా భయంతో తీసాను నేను వీడియో అయితే. అగో చూడండి, ఎంత పవిత్రంగా ఎంత నీట్గా కూర్చొని ఉన్నారు అమ్మవారు అయితే. రష్ అయితే పెద్దగా ఏం లేదు. దర్శనం అయితే నీట్గానే జరిగింది స్వామి. వెంబటే వెళ్ళేసి దర్శనం చేసుకొని అయితే వచ్చేసాము. ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఫ్రీ దర్శనం మంచిగా అయితే జరిగింది. మేమైతే దర్శనం చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ బయటకు వచ్చి ఆ గోపురంలో ఉన్న అన్ని దేవతలని కవర్ అయితే చేశాను. ఆల్మోస్ట్ పోలీస్ వాళ్ళు ఉన్నా కానీ నా ప్రయత్నంతో నేను చేసి వీడియోస్ అయితే ఆల్మోస్ట్ మొత్తం కవర్ చేశాను. అక్కడ ఉన్న శివలింగాలు మొత్తం అయితే దరిదాపుగా 10 నుంచి 20 శివలింగాలు ఉన్నాయి స్వామి. అలాగే ముందుకు వెళ్తే అట్లా స్ట్రేట్గా కనిపిస్తుంది కదా, ఇవైతే శివలింగాలు స్వామి. అక్కడ నుంచి అట్లా స్ట్రేట్కి వెళ్తే అన్ని అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి. దరిదాపుగా 15 నుంచి 20 అమ్మవార్ల విగ్రహాలు అయితే ఉన్నాయి. చూడడానికైతే కళ్ళు సరిపోవట్లేదు స్వామి. ఇక ఇక్కడ చూశారు కదా, అయ్యగారులు వచ్చి చుట్టూ ప్రసాదాన్ని తీసుకెళ్ళి స్వామివారికి పెట్టిన తర్వాత బయటికి తెచ్చి స్వామిలోకి పెడుతున్నారు. ఇప్పుడైతే టెంపుల్ అట్లా క్లోజ్ చేసి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది స్వామి. బయటికి అయితే వెళ్తున్నాము. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది స్వామి. బయటికి అయితే వస్తున్నాము. ఇక చూడండి, ఫస్ట్ అయితే పళని వెళ్తున్నాం స్వామి. ఇక చూస్తున్నారు కదా, బస్ ఎక్కేసి పళని వెళ్తున్నాము. నెక్స్ట్ వచ్చేది పళని వీడియోస్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే గిచ్చుతా.